This is The Forgotten Friend. Episode 3. Ammam Wajjindi. మూడ్, ఉద్విగ్నత, ఆధ్యాత్మికత, బలమైన భావోద్వేగం. రియా దయ్యం అమ్మాయి ఒంటరిగా మిగిలిపోయింది. తండ్రి కఠినమైన మనస్తత్వం కలవాడు, దృష్టిలేని ఆధ్యాత్మికంగా బలమైన వృద్ధురాలు. ఈయన పాతలు ఇలా ఆరోపచెట్టాని. ఒక్కసారి ఆటోరిక్షా నెమ్మదిగా ఆగుతుంది. దానించి మాలిగా ఆటోరిక్షా కలుపుంది. తండ్రి తలుపు తీయగని ఆశ్చర్యపోతుంది. అదీ కాదసీన్ పాతలోకు, కష్టం అదటో పాటలోకు. అమ్మమ్మా, నువ్వు చెప్పులేదు ఇక్కడ మళ్ళీ ఆ ఆత్మ తిరుగుతోందని. ఆరవ్ ఈ సంభాషణను మెట్ల వెనకనుంచి చూస్తూ నిలబడుతాడు. సీన్ 2. ఆ మొదటి స్పర్శ. ఇంట్ పూజారూం రాత్రి. అమ్మమ్మ దీపం వెలిగిస్తూ శ్లోకాలు పఠిస్తుంది. ఆరావ్ దివ్య చెప్పులు. మళ్ళీ ఆ సంభాషణను నిలబడుతాడు. ఆమె ఆరావ్ తలపై చెయ్యి పెట్టి పలకరిస్తుంది. అమ్మమ్మ, నువ్వొక అమ్మాయితో ఆడుతున్నావు. రియా అనుకుంటా. ఆరావ్ దీపం పెళ్ళీకి వస్తూ. ఆరావ్ వెనక్కి తిరుగుతాడు. ఎవ్వరూ లేరు. కాని దీపం ఊదిపోవడం మౌనత నిండిపోతుంది. ఆరావ్ నేను కోలేలో ముందు వస్తూ. అమ్మమ్మ చీర చుట్టుకుంటూ ఆరావ్కి ఒక కథ చెబుతుంది. అమ్మమ్మ దీర్ఘంగా, ఇక్కడే ఒరియా అనే అమ్మాయి ఉండేది. ఓ రోజు కనిపించకుండా పోయింది. ఎవరూ ఆమెను గుర్తించలేకపోయారు. కాని నీవు గుర్తించావు. అప్పలి యోకవాడ కాకుండా. అమ్మమ్మ గాలి మారన కాపూనించో తింకని. దాని విద్యను పూరింగ్ కుంటీమి వెళ్దాం. షిక్కటి దాని ప్రతీత అందోకుంటూ. షీన్ 4. హెచ్చరిక. అమ్మమ్మ గాలి మారనట్లు గుర్తించు. ఓ గిన్నెలో బాబుతీని విభూతి తీసుకొని తలుపు చుట్టూ చల్లుతోంది. అమ్మమ్మ దూరంగా చూస్తూ. ఆమె ఒంటరిగా కాదు, కోపంగా ఉంది. ఆరావ్ దూరం నుంచి అమ్మమ్మ తడబడకుండా యాటిక్కి పరుగెత్తుంది. ఓ మారన ఉండలలు. ఆమె ఒంటరిగా కాదు, కోపంగా ఉంది. అందరం మూకి రాస్తాయి. క్రేయాన్లు గోడపై చలనం లేకుండా డ్రాయింగ్స్ వేస్తున్నాయి. ఓ పాత బోర్డు గేమ్ తిరుగుతూ ఉంది. రియా కనిపిస్తుంది, పలుచని ముఖంతో, పాడైపోయిన ఫ్రాక్లు. ఆమె కళ్ళల్లో భయంకరమైన శూన్యత ఉంది. రియా, ఆరవ్ ఇక నా స్నేహితుడే. అతడు నన్నే ఎంచుకున్నాడు. అమ్మం, నీకు ప్రేమ కావాలి కాని ప్రతీకారం కాదు. పిల్ల అగ్రెషన్తో. నేను తిరిగి రావాలనుకోలేదు. నేను కావాలనేది అతను. ఇక అతడు ఎక్కడికి వెళ్లదు. అటిక్ తలుపు జారిపడి తలుపు లాక్ అవుతుంది. ఆరవ్ చైతన్యం కోల్పోయి పడిపోతాడు. అమ్మం అతడి పక్కన కూర్చుని శ్లోకం పఠిస్తుంది. అమ్మం ఓం త్రయంబకం యజామహే ఓం శాంతి. రియా అరుస్తుంది. లైటులు వెలుగుతున్నాయి, మాయమవుతున్నాయి. తుదకు ఆమె ముఖం దయగా మారుతుంది. రియా మెల్లగా, నన్ను చూచింది నీవే, ఒక్కడివి. ఆమె మాయమవుతుంది. గేమ్ బోర్డు ఇంకా తిరుగుతూనే ఉంది. Preacher, The Forgotten Friend. Episode 4. రియా ఎవరు? థీమ్, దెయ్యం వెనుక నిజం, నిజము వెనుక బాధ్. ఆర్ బారసీన్. పడుకున్నాడు పక్కన అమ్మమ్మ భారమో. రావు పడకున్నాడు. పక్కన అమ్మమ్మ భజనలు చదువుతూ కూర్చుంది. ఆరవ్ మెల్లగా కన్నులు తెరిచాడు. అమ్మమ్మ? ముక్కం కఠినంగా. ఆమె వెళ్ళిపోలేదు. ఆమె నెమ్మదిగా తన మాట చెబుతుందట. గోడపై రక్తంతో హెల్ప్ అని రాయబడిన ఉంటుంది. పాత పాఠశాలు రహస్యాలు. ఎక్స్టరన్ పోతికారో. ఆరవ్ అమ్మమ్మ కలిసి పాత స్కూల్కి వెళ్తారు. అక్కడ ఒక వృద్ధ ఉపాధ్యాయుడు కూర్చున ఉంటారు. ఆమె గాలర చెప్పని మాతన. ఆమె నెమ్మదిగా తన మాట చెబుతుంది. గాత. ఆరవ్ నిర్కొత్తుంది. ఆరవ్ ముక్కం కఠినంగా కన్నులు తెరిచాడు. నిజం వెనుక నిజము, నిజము వెనుక బాధ్. నిజం కపడ. అమ్మమ్మ. ఆరవ్ ముక్కం కఠినంగా తన మాట చెబుతుంది. అంతే. ఎక్స్టరన్ పోటీకారు. ఆరవ్ ముక్కం కఠినంగా. ఆరవ్ ముక్కం కఠినంగా. నెమ్మదిగా. ఆరవ్ అమ్మమ్మ. ఆరవ్ నెమ్మదిగా. ఆరవ్ తొంబులో నెమ్మదిగా ఉంటుంది.
ఆరవ్ నిరుకుతుంది. నెమ్మదిగా తన మాట చెబుతుంది. ఆరవ్ నిరుకుతుంది. నెమ్మదిగా. అమ్మమ్మ. ఆరవ్ నిరుకుతుంది. నెమ్మదిగా. ఆరవ్ నిరుకుతుంది. అంతే నెమ్మదిగా. అమ్మమ్మ తన మాట చెబుతుంది. ఆరవ్ నిరుకుతుంది. నెమ్మదిగా. ఆరవ్ నిరుకుతుంది. అంతే నెమ్మదిగా. కాని నేను చూచాను. ఫ్లాష్బ్యాక్లో చూపెడుతుంది. పాఠశాల ఆవరణలో రియా గాయం తగిలి ఏడుస్తుంది. ఒక పెద్ద వ్యక్తి, ఆరవ్ తండ్రితో పోలిక ఉన్న వ్యక్తి ఆమెను గొట్టంతో కొడతాడు. ఆమె గాఢంగా ఏడుస్తూ చెట్టుకు పరుగుతుంది. ఆమె తిరిగి కనిపించదు. పైకిలో ఫ్లాష్బ్యాక్లో చూపెడుతుంది. పాఠశాల ఆవరణలో రియా గాయం తగిలి ఏడుస్తుంది. నీ స్నేహియుడు ఆమెను వేధించాడని విని వేశావా? నీవు ఎందుకు మౌనంగా ఉన్నావు? తండ్రి కోపంగా. ఆమె పిల్ల మాత్రమే ఒక తప్పుగా వచ్చిన కల్. నేను చేసిందేమీ కాదు. ఆరవ్ కన్నీళ్లతో. నన్ను ఎందుకు ఎంచుకుందో నాకు తెలుసు. నాకు ప్రేమ అవసరమని. ఆమెకు అదే. ఎందుకు మౌనంగా ఉన్నావు? అంతేమే. ఆరవ్ కన్నీళ్లతో పెట్టుకుని ఎన్నీలపో రెందుచేయ్. రియా నెమ్మదిగా. నన్ను తిప్పి చూసేవారే లేరు. నేను ఏడుస్తూ కొప్పించుకుంటూ చివరికి మట్టిలో కలిసిపోయాను. ఆరవ్ నిజాయితీగా. నిన్ను నేను వద్దలను రియా. నీకు న్యాయం జరగాలి. రియా ముఖంలో ఓ వెలుగు కనిపిస్తుంది. విషాదం మాయమవుతుంది. కాని ఆమె ఇంకా మిగిలే ఉంటుంది. అమ్మమ్మ. ఆమెకు న్యాయం జరగాల్సింది మిగిలి ఉంది. కేవలం నీవు మాత్రమే చేయగలవు. ఆరవ్ ఒక పుస్తకంలో రియా కథ వ్రాయడం మొదలుపెడతాడు. కెమెరా పుస్తకంపై స్క్రోల్ అవుతుంది. ఆఖరి పేజీలో రియా బొమ్మ. కింద వ్రాయపడి ఉంది. పేజ్. నన్ను గుర్తుంచుకో. నన్ను మరువవద్దు. పేజ్.